Okay, guys. Good evening, all of you, once again. So, today మనం టాలీ ప్రైమ్ 7.0 లేటెస్ట్ వర్షన్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకొని ఒరిజినల్ సాఫ్ట్వేర్ యాక్టివేషన్ ఎలా చేయాలి, తర్వాత కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ ఏ విధంగా చేయాలి అనేది టుడే సెషన్స్లో మీతో లైవ్లోనే ఇన్స్టలేషన్, డౌన్లోడ్ అండ్ యాక్టివేషన్ ఎలా చేయాలో క్లియర్గా నేను మీకు చూపిస్తాను. సో, ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు గాని, ఎవరైనా కావచ్చు. 1కి 2 సార్లు క్లాసెస్‌ని 1కి 2 సార్లు రివైజ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను. ఓకే. సో, ఫస్ట్ టైం చూస్తూనే ఇది కాదు. ఫస్ట్ టైం 1కి 2 సార్లు చూస్తేనే సబ్జెక్ట్ అనేది వస్తుంది. అది కూడా మీరు గమనించాలి. ఓకే. సో, అది. ఓకే అమ్మా. సో, కూర్చోండి. నెక్స్ట్ చూడండమ్మా. లైక్ క్రోమ్ ఓపెన్ చేయమ్మా. ఆల్రెడీ ఓపెన్‌లో ఉంది కదా! దాన్నే ఓపెన్ చేయి. యాహ్! న్యూ ట్యాబ్ తీసుకో. న్యూ ట్యాబ్. యాహ్! www.tallysolutions.com వెబ్‌సైట్ టైప్ చేయమ్మా. 1 సెకండ్ గైస్. మేడం డన్ గైస్. సో, www.tallysolutions.com అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పైన కనబడుతుంది కదమ్మా! టాలీ సొల్యూషన్స్ బెస్ట్ బిజినెస్ సాఫ్ట్‌వేర్ ఫర్ ఎస్ఎంబీస్ దాన్ని క్లిక్ చేయండి. కొన్నిట్లో డైరెక్ట్‌గా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి గ్యాప్ ఇచ్చింది టైప్ చేసేటప్పుడు. టాలీకి, సొల్యూషన్స్‌కి మధ్యలో గ్యాప్ వచ్చింది. అలా ఇవ్వకుండా టాలీ సొల్యూషన్స్ అని డైరెక్ట్‌గా టైప్ చేయాలి. tallysolutions.com అలా ఇచ్చారంటే డైరెక్ట్‌గా ఇదే పోర్టల్ ఓపెన్ అయిపోతుంది. ఓకే. సో, ఇక్కడ చూడండి. లేటెస్ట్ వెర్షన్ టాలీ కంపెనీ వాళ్ళు ఏది రిలీజ్ చేసినా మనకి ఇక్కడ చూపించేస్తుంది. సో, టాలీ ప్రైమ్ 7.0 ఓకే. స్టూడెంట్ లాగిన్‌లోనే మీకు క్లియర్‌గా నేర్పిస్తున్నాను. యాహ్! రైట్ సైడ్‌లో డౌన్‌లోడ్ ఉంది చూడమ్మా. డౌన్‌లోడ్ క్లిక్ చేయండి. ఓకే. చూడండి. సో, ఇక్కడ టాలీ ప్రైమ్ రిలీజ్ 7.0 టాలీ ప్రైమ్ రిలీజ్ 7.0 ఎడిట్ లాగ్. ఎడిట్ లాగ్ అనేది సీఏలు, ఆడిటర్‌లు ఉపయోగిస్తారు. మన వరకు వచ్చేసరికి టాలీ ప్రైమ్ రిలీజ్ 7.0 క్లిక్ చేస్తాం. ఇక్కడ డౌన్‌లోడ్ చేయండమ్మా 7.0 లెఫ్ట్ సైడ్. అదే. మనకి దీని యొక్క కెపాసిటీ ఎంబీ ఎంతుందో చూడండి. పైన చూడమ్మా. ఎఫ్ దగ్గర పైన రైట్ సైడ్‌లో ఎఫ్ డౌన్‌లోడ్ ఆప్షన్ అక్కడ చూపిస్తుందా? చూడండి. 67.6 ఎంబీ. మనకి దీని యొక్క సెటప్ ఫైల్ సైజ్ వచ్చేసి 67.7 ఎంబీ ఉంది. దాన్ని క్లిక్ చేయమ్మా. ఆ డౌన్‌లోడ్ సింబల్ క్లిక్ చెయి. అక్కడే పక్కన అక్కడ సింబల్ చూపిస్తుంది చూడండి. దాన్ని క్లిక్ చెయి. సెటప్ ఫైల్ పక్కనే. సెటప్ ఫైల్ మీద కర్సర్ పెట్టండి. అక్కడ సిమ్ములాగా అది. దాన్ని క్లిక్ చేయండి. డైరెక్ట్‌గా మీ సిస్టమ్‌లో డౌన్‌లోడ్స్‌లోకి వెళ్ళిపోతుంది. సో, ఇక్కడ చూసారా? సెటప్ ఫైల్ అని కనబడుతుంది. ఓకే. 69.251 కేబీ మీకు చూపిస్తుంది. ఇలా సెటప్ ఫైల్ ఉంటుందమ్మా. సో, ఆ సెటప్ ఫైల్ మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. సెటప్ ఫైల్ మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. యెస్ ఆర్ నో అడుగుతుంది. యెస్ ఇవ్వండి. సో, డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాలేషన్ అండ్ యాక్టివేషన్ లైవ్‌లోనే చూపిస్తున్నాను. వెబ్‌సైట్‌లోకి వెళ్లి డైరెక్ట్‌గా మనం ఎలా డౌన్‌లోడ్ చేయాలి, ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, ఎలా యాక్టివేషన్ చేయాలనేది మీకు లైవ్‌లో 7.0 లేటెస్ట్ వెర్షన్‌లో చూపిస్తున్నాం. కింద చూడమ్మా. కింద టాలీ సింబల్ దాన్ని ఓపెన్ చేయండి. క్లిక్ చేయండి దాన్ని. చూసారా? కాన్ఫిగర్, మోర్ యాక్షన్స్, ఇన్‌స్టాల్ అని మీకు చూపిస్తుంది. అక్కడ అప్లికేషన్ పాత్ సిలోకి చూపించాలనా? లేదంటే మీ సిస్టమ్‌లో డీలో గాని, ఎఫ్‌లో గాని పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. లేదు సిలో ఉన్నా నో ప్రాబ్లమ్. రిలీజ్ 7.0 లేటెస్ట్ వెర్షన్. ఇన్‌స్టాల్ క్లిక్ చేయమా. ఇన్‌స్టాల్ క్లిక్ చెయి. సో, ఒకటి చూడండి అప్లికేషన్ పాత్. ఇన్‌స్టాలేషన్ అవుతుంది టాలీ సాఫ్ట్‌వేర్. జస్ట్ 5 మినిట్స్ కూడా టైం పట్టదమ్మా. వెబ్‌సైట్‌లోకి వెళ్తాం, డౌన్‌లోడ్ చేస్తాం, 2 టైమ్స్ ప్రెస్ చేస్తాం, ఇన్‌స్టాల్ అని చూపిస్తుంది. ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేశారంటే ఇలా స్టార్ట్ టాలీ ప్రైమ్ క్లిక్ చేయమా. టాలీ మీద క్లిక్ చేస్తేనే స్టార్ట్ అని చూపిచ్చేస్తుంది. స్టార్ట్ చేస్తేనే మీకు ఇలా డైరెక్ట్‌గా ఓపెన్ అవుతుంది. యాక్సెప్ట్, అలో. యాక్సెప్ట్. అక్కడికి టాలీ సాఫ్ట్‌వేర్ లేటెస్ట్ వెర్షన్ 7.0 లేటెస్ట్ వెర్షన్ మీకు ఇన్‌స్టాలేషన్ అయిపోయింది. దీన్ని క్లోజ్ చేయమా ఒకసారి. ఎస్కేప్ ఇచ్చి ఎంటర్ ఇవ్వు. ఎంటర్.
ఒకసారి డెస్క్టాప్ మీదకి వెళ్ళు, ఇది క్లోజ్ చేసేయి. టాలీ ప్రైమ్ ఐకాన్ వచ్చిందా? టాలీ ప్రైమ్ ఐకాన్ డెస్క్టాప్ మీద వచ్చిందా? ఓకే. టాలీ ప్రైమ్ 2 టైమ్స్ ప్రెస్ చేయండి. మీకు ఫస్ట్ టైం టాలీ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత మీకు డెస్క్టాప్ మీదకి టాలీ ప్రైమ్ పి అనంటే పి ఫర్ ప్రైమ్ ఇలా మీకు షో చేస్తుంది. షో చేసిన తర్వాత స్టార్టింగ్‌లో మీకు 4 ఆప్షన్స్ వస్తాయి. సో, లెఫ్ట్ సైడ్ పైన టాలీ ఫ్రమ్ ఈడీయూ అంటే, ఈడీయూ అంటే ఎడ్యుకేషన్. లెఫ్ట్ సైడ్ పైన చూడండి. సో, ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ వస్తాయి. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, యాక్టివేట్ న్యూ లైసెన్స్. ఇప్పుడు కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అంటే లైసెన్స్ లేకుండా ప్రాక్టీస్ చేయడం. డెమో వర్షన్ ఎవరికైనా చూపించాలనుకుంటే మనం కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్‌లో ఉపయోగిస్తాం. రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటే మీ దగ్గర ఆల్రెడీ ఒక లైసెన్స్ ఉంది. దాన్ని యూజ్ చేయడం లేదు మీరు. ఆ లైసెన్స్ తీసుకొనొచ్చి ఇక్కడ ప్రెజెంట్ లైసెన్స్‌లో రీయాక్టివేట్ చేసుకోవడం. హైదరాబాద్‌లో ఒక బ్రాంచ్ ఉంది. కడపలో ఒక బ్రాంచ్ ఉంది. హైదరాబాద్‌లో ఉన్న బ్రాంచ్‌లో టాలీ అవసరం లేదు. దాన్ని అక్కడ సరెండర్ చేసి అదే లైసెన్స్‌ని కడపలో ఉన్న మా సెంటర్‌లో ఇన్‌స్టాలేషన్ రీయాక్టివేట్ చేసుకోవడం. దట్ ఈస్ కాల్డ్ రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్. యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ అంటే నెట్వర్కింగ్ ద్వారా దాన్ని లాగిన్ చేస్తాం. దాన్ని యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ అంటాం. యాక్టివేట్ న్యూ లైసెన్స్ అంటే ఇప్పుడు లేటెస్ట్‌గా కొత్తగా యాక్టివేషన్ చేయడం. ఓకే. డన్ మా. ఇప్పుడు ఈ స్క్రీన్ ఇలాగే పెట్టి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మీ మెయిల్ ఓపెన్ చేయండి. యాహ్! గైస్. ఇలా మన మెయిల్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు టాలీలోకి వెళ్దాం. కింద ఉంది చూడమ్మా టాలీ ఓపెన్ చేయి. ఇది ఇలాగ పెట్టు. ఆ! ఇప్పుడు యాక్టివేట్ న్యూ లైసెన్స్‌లోకి వెళ్ళు. యాక్టివేట్ న్యూ లైసెన్స్. యెస్ ఇవ్వు. యెస్ ఆర్ నో అడుగుతుంది. యెస్ ఇవ్వండి. యెస్ ఇచ్చిన తర్వాత అక్కడ మీకు వాట్సాప్‌లో నేను మీకు సీరియల్ నంబర్ యాక్టివేషన్‌కి అందరికి కూడా ఇండివిడ్యువల్‌గా పంపించా. మీ యొక్క ఇండివిడ్యువల్‌గా ఏదైతే పంపించానో వాటిని యాస్ ఇట్ ఈస్‌గా మీరు యాక్టివేషన్ అండ్ మీ యొక్క సీరియల్ నంబర్, మీ యొక్క ఈమెయిల్ ఐడీ ఇవ్వాలి. తర్వాత టాలీ కంపెనీ నుంచి మీకు మెయిల్ వస్తది అన్లాక్‌కి. సో, అది మీరు ఇచ్చుకోవాలి. యెస్ ఆర్ నో ఇవ్వమా. వచ్చిందా యెస్ ఆర్ నో? వచ్చింది సార్. క్లిక్ చేయదాన్ని. యెస్ ఆర్ నో ఇచ్చిన తర్వాత డైరెక్ట్‌గా మళ్ళీ ఒకసారి టాలీ ప్రైమ్ రీస్టార్ట్ అవుతది. రీస్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీకు వాట్సాప్‌లో పంపించాను కదా! సీరియల్ నంబర్ యాక్టివేషన్‌కి. తర్వాత నీ మెయిల్ ఐడీ అవన్నీ వరుసగా టైప్ చేసేయి. టైప్ చేయమని చెప్తా. చెప్పండి సార్. 75 75 41 41 64 64 981 981 ఎంటర్ ఇయ్యి. తర్వాత 87 టీవీ సార్ క్యాపిటల్ క్యాపిటల్ 87 టీవీ 4 పీసీ 4 పి ఫర్ పంజాబ్ సి ఓకే. ఈఎస్ ఎంటర్ ఇయ్యి. నీ మెయిల్ ఐడీ టైప్ చేయి. ఇప్పుడు ఏది ఓపెన్ చేసావు? ఇప్పుడు నువ్వు ఓపెన్ చేసింది ఏది? ఆ మెయిల్ ఐడీ ఓపెన్ చేసుకో. నువ్వు ఏదైతే ఓపెన్ చేసావో ఆ మెయిల్ ఐడీ టైప్ చేయి ఇక్కడ. ఇదే నువ్వు ఓపెన్ చేసింది ఇది కాదు కదా! ఇదే సార్. గూగుల్ క్రోమ్‌లో ఇదేనా ఓపెన్ చేసింది నువ్వు? ఒకసారి చూడు. క్రోమ్ ఓపెన్ చేయి కిందనే. టీ దగ్గరికి పో. టీ. అటు చూడు మెయిల్ ఏముంది? ప్రాజెక్ట్ ఎన్‌హెచ్ ప్రాజెక్ట్స్ 208. దాన్ని కాపీ చేసుకో. కంట్రోల్ సి కాపీ. పేస్ట్ చేయి ఇక్కడ. ఎంటర్ ఇవ్వు. మళ్ళీ టైప్ చేయి. కాపీ పేస్ట్ అవ్వదులే. టైప్ చేయి ఇప్పుడు. కన్ఫర్మ్ చేయాలి మళ్ళీ. ఫస్ట్ సీరియల్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత యాక్టివేషన్ కీ ఇవ్వాలి. తర్వాత మెయిల్ ఐడీ ఇవ్వాలి. సో, మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ మెయిల్ ఐడీ ఇవ్వాలి. ఇలా ఇచ్చి ఎంటర్ ఇచ్చిన తర్వాత టాలీ కంపెనీ నుంచి నీ యొక్క ఆథరైజేషన్ జీమెయిల్‌కి ఒక అన్లాక్ కీ వస్తుంది. దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసి ఎంటర్ ఇచ్చేస్తే ఆడికి యాక్టివేషన్ క్లోజ్. ఎడ్యుకేషన్ మోడ్‌లో ఉండేది లైసెన్స్ మోడ్‌లోకి వస్తది. సిల్వర్ అని చూపిస్తది. ఎంటర్.
ఇప్పుడు అన్లాక్కి నీ మెయిల్కి వచ్చి ఉంటుంది. వెయిట్ వెయిట్ అన్లాక్కి అని చూపిస్తుందా? కింద చూడండి. ఏ మెయిల్ అయితే మీరు ఇచ్చుంటారో ఆ మెయిల్కి టాలీ కంపెనీ నుంచి మీకు ఒక మెయిల్ వచ్చి ఉంటుందని చూపిస్తుంది. మెయిల్లోకి వెళ్ళమ్మా కింద. అన్లాక్ గెట్ అన్లాక్ ఇవ్వమ్మా రైట్ సైడ్లో. ఒకసారి మెయిల్కి రాకపోతే గెట్ అన్లాక్ ఇవ్వండి రైట్ సైడ్లో. గెట్ అన్లాక్ కీ. ఓకే. గెట్ అన్లాక్ ఇవ్వండి. మెయిల్కి రాకపోతే ఇలా సీరియల్ ఓకే. నెంబర్ టైప్ సీరియల్ చేయి ఇక్కడ. 7541 75 64 ఇది సెకండ్ మెథడ్ అమ్మా. మెయిల్కి రాకపోతే ఇక్కడ ఇచ్చేయండి. కింద క్యాప్చా టైప్ చేయి 6268 ఇలా కూడా చేయొచ్చు అన్లాక్కి. మెయిల్కి రాకపోతే ఆ పక్కనే గెట్ అన్లాక్కి ఉంటుంది. అది కాపీ చేసుకోండి. పైన కాపీ చేసుకోమది ZPX7 ఒకటి. ఇప్పుడు ఇదే కీ మెయిల్కైనా వస్తుంది. అలా రాలేదంటే పక్కనే గెట్ అన్లాక్ ఇవ్వండి. ఇది సెకండ్ ఆప్షన్. కాపీ చేసుకో. చేస్తాను సార్. టాలీలోకి వెళ్ళు. అక్కడ పేస్ట్ చేయి. ఎంటర్. కంగ్రాచులేషన్స్, యువర్ లైసెన్స్ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్. యాక్టివేషన్కి సీరియల్ నెంబర్ మెయిల్ ఐడీస్ 2 టైమ్స్ ఇచ్చి ఎంటర్ ఇచ్చారంటే మెయిల్కి అన్లాక్కి వస్తుందమ్మా. మెయిల్కి రాలేదంటే ఆ పక్కనే గెట్ అన్లాక్కి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి సీరియల్ నెంబరు క్యాప్సా ఇవ్వండి. అక్కడే షో చూస్తుంది లైసెన్స్. దాన్ని కాపీ చేసి అన్లాక్కి ఇచ్చి ఎంటర్ ఇచ్చారంటే లైసెన్స్ యాక్టివేషన్. ఎంటర్ ఇవ్వు. ఓకే. ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్ పైన మా సిల్వర్, లెఫ్ట్ సైడ్ పైన సిల్వర్కి వెళ్ళు. క్లిక్ చేయాలా సార్? క్లిక్ చేయమా. ఓకే. ఇక్కడ చూడండి మా అప్లికేషన్ స్టేటస్ లైసెన్స్డ్, సీరియల్ నెంబర్, లైసెన్స్ ఎడిషన్, సిల్వర్ రెంటల్ వ్యాలిడిటీ, లిమిటెడ్ యూజర్ 1, అకౌంట్ ఐడి, సైట్, లైసెన్స్ అడ్మినిస్ట్రేషన్, టాలీ గేట్వే ఆఫ్ సర్వర్. చూసారా? ఇది ఒరిజినల్ లైసెన్స్. ఓకే క్లియర్. ఎస్కేప్ ఇమ్మా. ఇలా టాలీ క్లోజ్ చేయి ఒకసారి. ఎస్కేప్ ఇచ్చి ఎంటర్ ఇవ్వు. క్లోజ్ చేసేదాన్ని ఇంటూ చేయి పైన. టోటల్గా క్లోజ్ చేసి వచ్చేసింది. ఇప్పుడు వచ్చింది లాస్ట్లో. ఓకే .NET ఇచ్చేసాను. ఈ విధంగా టాలీ సాఫ్ట్వేర్ని వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసి లైవ్లో యాక్టివేషన్ ఎలా చేయాలనో క్లియర్గా చూపించాను. ఓకే డన్. ఇప్పుడు మనము ఒక సర్వీస్ కంపెనీ టాలీ ప్రైమ్ 7.0లో ఒక సర్వీస్ కంపెనీ యొక్క ట్రాన్సాక్షన్స్ని ఎలా పోస్ట్ చేయాలి, సర్వీస్ కంపెనీ కానీ ఆర్గనైజేషన్ కానీ ఏదైనా కానీ ఏ విధంగా పోస్ట్ చేయాలనేది క్లియర్గా నేను టుడే సెషన్లో డిస్కస్ చేస్తాను. సర్వీస్ ఎక్కడెక్కడ జరుగుతుంది? హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, చారిటీస్, ఈ ప్లేసెస్లో సర్వీస్ జరుగుతుంది. ఇక్కడ మన ఇండియా ఫైనాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? 1 ఏప్రిల్. ఎవ్రీ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది. 31st తేదీకి ఎండ్ అవుతుంది. మనకి 12 మంత్స్ పీరియడ్స్ ఉంటాయి. ఈ 12 మంత్స్లో మన బిజినెస్ ట్రాన్సాక్షన్స్, డైలీ యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలనో మనము క్లియర్గా తెలుసుకుంటాం. ఇప్పుడు సర్వీస్ ఆర్గనైజేషన్స్లో మనం ఇప్పుడు స్టార్ట్ చెప్పేది మనకి స్టెప్ 1, స్టెప్ 2గా మనం డిస్కస్ చేద్దాం. ఓకే మీకు బాగా అర్థం అవడానికి. చూడండి ఇక్కడ ఫస్ట్ స్టెప్ 1 కంపెనీ క్రియేషన్. స్టెప్ 2 లెడ్జర్ క్రియేషన్. స్టెప్ 3 వోచర్ పోస్టింగ్. స్టెప్ 4 MIS రిపోర్ట్స్ చెకింగ్.
ఈ ఆప్షన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఇక్కడ సర్వీస్ ఆర్గనైజేషన్స్ లో ప్రాఫిట్ లిమిటెడ్ గా ఉంటుంది. లిమిటెడ్ గా ఉంటుంది. మనము ఇన్వెంటరీ లేకుండా సర్వీస్ ని ఏ విధంగా మనం మెయింటైన్ చేయొచ్చు అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇప్పుడు మనం డౌన్లోడ్, ఇన్‌స్టాల్, యాక్టివేషన్ చేసాం. ఇప్పుడు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 చూద్దాం. మన యొక్క ప్రాబ్లమ్ ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్యా ప్రైవేట్ లిమిటెడ్. లాస్ట్ 3 డేస్ బేసిక్ క్లాసెస్ మీరు చూశారు. డెబిట్, క్రెడిట్, లెడ్జర్ అండ్ గ్రూప్స్ ఐడెంటిఫికేషన్, వోచర్ టైప్స్. ఇప్పుడు వాటిని లైవ్‌లో ఎలా అనేది మనం చేస్తాం. కంపెనీ పేరు ఏముంది ఇక్కడ? లాస్యా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ఓకే. డన్. టాలీ ప్రైమ్ మీద క్లిక్ చేస్తున్నాను. నాది ఆల్రెడీ లైసెన్స్ కాబట్టి డైరెక్ట్‌గా ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోతుంది. మీకు ఆల్రెడీ ఇప్పుడు చూపించాను కదా! 4 ఆప్షన్స్ ఉంటాయని. వన్స్ యాక్టివేషన్ చేసిన తర్వాత ఆ 4 ఆప్షన్స్ మళ్ళీ కనిపించవు. డైరెక్ట్‌గా మీకు క్రియేట్ కంపెనీ దగ్గరికే వెళ్ళిపోతుంది. నా దాని మీద 2 టైమ్స్ క్లిక్ చేశానంటే నాది డైరెక్ట్‌గా ఓపెన్ అవుతుంది. మీకు అలా ఓపెన్ అవ్వదు. ఇప్పుడు నేను టాలీ మీద డబుల్ క్లిక్ ఇచ్చాను. నాకు డైరెక్ట్‌గా ఓపెన్ అయిపోయింది. ఇలా కనిపించదు మీకు. ఇది క్లోజ్ చేస్తున్నాను. రైట్ సెల్ F3 షట్ డౌన్, ఎంటర్, ఎంటర్. మీరు టాలీ మీద క్లిక్ చేస్తానే డైరెక్ట్‌గా ఈ పేజ్ కనబడుతది. నాకు డైరెక్ట్‌గా ఓపెన్ అయింది. మీకు ఈ పేజ్ కనపడుతది. ఇవన్నీ ఏంటి? మీకులాగా చాలా మంది క్లాసెస్ చెప్పిండాను కాబట్టి ఆ డేటా ఇక్కడ షో చేస్తుంది. ఓకే. ఇప్పుడు నా సిస్టమ్‌లో నా యొక్క సాఫ్ట్‌వేర్‌ని ఎక్కడ ఇన్‌స్టాలేషన్ చేసుకున్నాను? డి డ్రైవ్‌లో చేసుకున్నాను. మీ సిస్టమ్‌లో సి డ్రైవ్‌లో మీరు చేసుకొనుంటారు. ఇప్పుడు మనకి క్రియేట్ కంపెనీ. క్రియేట్ కంపెనీలోకి వెళ్దాం. ఓకే. క్రియేట్ కంపెనీలోకి వెళ్లి ఫస్ట్ స్టెప్ కంపెనీ క్రియేషన్ చేస్తాం. క్రియేట్ కంపెనీ. మీకు టాలీ మీద డబుల్ క్లిక్ ఇస్తానే ఈ ప్లేస్‌లోకి వస్తారు. ఈ ప్లేస్‌లోకి వచ్చిన తర్వాత మీరు క్రియేట్ కంపెనీలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీకిక్కడ అన్ని ఆప్షన్స్ కనిపించవు. కొన్ని ఆప్షన్సే కనబడుతున్నాయి. అప్పుడు మీరేం చేయాలి? ఒక్కసారి మాత్రమే రైట్ సైడ్ F12లోకి వెళ్ళి ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్, సెకండ్ ఆప్షన్ అవసరం లేదు. టాలీ వాలెట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్, కరెన్సీ డీటెయిల్స్. ఈ 4 ఆప్షన్స్ యెస్ పెట్టాలి. అప్పుడు మరికొన్ని ఫీచర్స్ బయటకొస్తాయి. ఓకే. నా కంపెనీ నేమ్ ఏముంది ఇక్కడ? స్టెప్ 1 చేస్తున్నాం. లాస్యా ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ ఇవ్వాలి. లాస్యా ప్రైవేట్ లిమిటెడ్. జనవరి 24. రియల్ టైమ్‌లో మీ కంపెనీ అడ్రస్ ఇవన్నీ ఒక్కసారి ఇచ్చుకోవాలి. ఇయన్నీ మీ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత చెప్తారు. ఒక్కసారే మళ్ళీ మళ్ళీ అవసరం లేదు. స్టేట్ ప్రెజెంట్ నా ఇన్‌స్టిట్యూషన్ ఆంధ్ర కడపలో ఉంది. ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 516002. టెలిఫోన్ నంబర్, మొబైల్ నంబర్, ఫ్యాక్స్ నంబర్, ఈమెయిల్ ఐడీ. ఈ విధంగా నీ కంపెనీ డీటెయిల్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అంటే 1 ఏప్రిల్ 25నే ఉండాలి. ఇప్పుడు మన ఇండియా ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1 ఏప్రిల్‌తో స్టార్ట్ అయింది. సో, మధ్యలో మనకి 12 మంత్స్ ఉంటాయి. సార్, నేనిప్పుడు జనవరిలో కొత్తగా స్టార్ట్ చేశా కంపెనీ. నేను 1/1/26 ఇస్తాను సార్ అంటే తప్పు. ఇక్కడ 1 ఏప్రిల్ 25 నుంచి 31/3/26 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు మనం ఇంకా 25లోనే ఉన్నట్టు లెక్క. 26లో ఉన్నట్టు కాదు. గుర్తుపెట్టుకోండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే ఇంకా 25లోనే ఉన్నట్టు మనం. 26లో ఉన్నట్టు కాదు. మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా. గుర్తుపెట్టుకోండి. 1 ఓకే. ఎప్పుడు మనం 26లో ఉన్నట్టు 1/4/26లోకి వెళ్తే ఈ 3 మంత్స్ తర్వాత అప్పుడు మనం 26లో ఉన్నట్టు. ఓకే. మీరు ఫిబ్రవరిలో కంపెనీ స్టార్ట్ చేసినా, మార్చ్‌లో కంపెనీ స్టార్ట్ చేసినా 25నే తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ ఇయర్ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్నా సేమ్ ఉండాలి. ఆ డేట్ ఒకటి, ఈ డేట్ ఒకటి పెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎంటర్ ఇచ్చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో? యెస్. కంపెనీ క్రియేషన్ అయిపోయింది. ఈ బాక్స్‌ని F11 ఫీచర్స్ అంటాం. ఇక్కడ మీకు అన్ని ఫీచర్స్ కనిపించట్లేదు. అప్పుడు బ్యాక్ వెళ్ళి షో మోర్ ఫీచర్స్ ఒక్కసారి మాత్రమే యెస్ ఇవ్వండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. షో ఆల్ ఫీచర్స్ యెస్ ఇవ్వండి. మనం చేసేది సర్వీస్ ఓరియెంటెడ్ ప్రాబ్లమ్ కాబట్టి
మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఎస్ పెట్టండి, రిమైనింగ్ అని నో పెట్టండి. ఎన్ ఎంటర్, ఎంటర్. ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఎస్ పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టండి. ఈ బాక్స్ ని F11 ఫీచర్స్ అంటాం. యాక్సెప్ట్ ఆర్ నో? ఎస్. ఇప్పటికి క్లియర్ గా కంపెనీ క్రియేషన్ స్టెప్ 1 కంప్లీట్. లాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ January 24, కరెంట్ పీరియడ్ 1 April 31 March. నో వాచర్స్ ఎంటర్డ్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే ఎన్ని గ్రూప్స్ ఉంటాయమ్మా? గ్రూప్స్ ఎన్ని ఉంటాయి? 28 groups, లెడ్జర్స్ ఎన్ని ఉంటాయి? 2 ledgers, ఓచర్స్ ఎన్ని ఉంటాయి? 24 vouchers. 24. ఇవి మీరు 1 lakh కంపెనీస్ క్రియేట్ చేసినా ఆటోమేటిక్గా ఉంటాయి. వీటిని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళి చూస్తాం? మన ఇంటికి గేట్ ఎలాగో ఇంట్లో వెళ్ళడానికి అలాగే ఇక్కడ కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్ చూడండి, ఇవన్నీ ఆటోమేటిక్గా మనకు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ అండర్లో చూడండి 28 గ్రూప్స్. లెడ్జెస్ క్యాష్ డిఫాల్ట్గా ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ డిఫాల్ట్గా ఉంటుంది. ఓచర్ టైప్స్ 24 ఓచర్ టైప్స్. ఇవి ప్రీ డిఫైన్డ్ మా. బ్యాక్ రావాలంటే ఎస్కేప్. ఇది మెయిన్ పేజ్ మా. ఇక్కడి నుంచే మనం ఆపరేట్ చేస్తాం. ఓకే, స్టెప్ 1 కంపెనీ క్రియేషన్ అయిపోయిందా? ఇప్పుడు స్టెప్ 2కి వెళ్దాం. క్రియేట్ లెడ్జర్స్, వీటిని అకౌంటింగ్ మాస్టర్స్ అంటాం. ఇప్పుడు లెడ్జర్లోకి వెళ్తున్నాం. ఓకే, ఇక్కడ మీకు సెకండ్ క్లాస్ ఉపయోగపడుతుంది, గ్రూప్స్ లెడ్జర్. ఈ యొక్క 10 జర్నల్ ఎంట్రీస్ లో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయమ్మా చెప్పండి? 11. 11 లెడ్జర్స్ ఉన్నాయి. క్యాష్ డిఫాల్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, డన్. ఫస్ట్ క్యాపిటల్ ఎంటర్ ఇవ్వండి. ఆ 28 గ్రూప్స్ రైట్ సైడ్ లో చూపించేస్తాయి. వచ్చేసాయా? ఓకే, ఇప్పుడు క్యాపిటల్ గ్రూప్ ఏమొస్తుంది? క్యాపిటల్. జస్ట్ టైప్ చేయండి CAP. ఆ 28 లోంచి ఎక్కడైనా ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. వచ్చేసింది అక్కడ. ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో? సేవ్. అక్కడికి ఒక లెడ్జర్ క్రియేషన్ అయిపోయింది. మనకి 2 మోడ్స్ ఉంటాయమ్మా. సింగిల్ ఎంట్రీ మోడ్ ఉంటుంది, డబుల్ ఎంట్రీ మోడ్ ఉంటుంది. సింగిల్ మోడ్ లో మనం లెడ్జర్స్ క్రియేట్ చేస్తున్నాం. డబుల్ మోడ్ లో చేయకూడదు. ఎందుకంటే సండ్రీ క్రియేటర్స్ కానీ సండ్రీ డెబ్టర్స్ కానీ అడ్రస్ రాయలేము. అదే సింగిల్ మోడ్ లో అయితే రాయొచ్చు. చూపిస్తాను అది కూడా. పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ అంటే ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయమ్మా? ఒకటా రెండా? ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. పర్చేస్ ఏం తీసుకోవాలా గ్రూప్? పర్చేజ్ అకౌంట్. వెరీ గుడ్. PUR. యాక్సెప్ట్ ఆర్ నో? సేవ్. నెక్స్ట్ ఏముంది? కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. అండర్లో ఏం తీసుకోవాలి? సండ్రీ Sundry క్రెడిటర్. creditor, జస్ట్ SUN, సండ్రీ క్రియేటర్స్. రియల్ టైమ్ లో అడ్రస్ ఉంటాయమ్మా, అడ్రస్ రాయాలి. ఇది సింగిల్ ఎంట్రీ మోడ్ లో మాత్రం రాయగలుగుతాం, డబుల్ ఎంట్రీ మోడ్ లో రాయలేము. కాబట్టి సింగిల్ మోడ్ లోనే మీరు ఫాలో అవ్వాలి. చాలా మంది యూట్యూబ్లలో చెప్తా ఉంటారు డబుల్ ఇది అనేసి, మీరు అవన్నీ చేయొద్దు. నెక్స్ట్ సేల్స్ టు కళ్యాణ్. సేల్స్ అంటే ఏ గ్రూప్ తీసుకోవాలమ్మా? సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంటే తీసుకోవాలి. నెక్స్ట్ కళ్యాణ్ మర్చెంట్స్. సండ్రీ సండ్రీ డెబ్టర్స్. debitor, అకౌంట్స్. రియల్ టైమ్ లో అడ్రస్ ఉంటుంది, అడ్రస్ రాయాలి. వైజాగ్. యాక్సెప్ట్ ఆర్ నో? ఎస్. నెక్స్ట్ SBI బ్యాంక్. bank, రియల్ Bank టైమ్ లో మీ account. అకౌంట్ నెంబర్ ఇవన్నీ ఇచ్చుకోవాలి. IFSC కోడ్, స్విఫ్ట్ కోడ్, ఈ ఫారెన్ కరెన్సీ చేస్తారు. నెక్స్ట్ రెంట్, వేజెస్. రెంట్ అంటే అండర్ ఏమొస్తుందమ్మా? ఇండైరెక్ట్. indirect expenses, వేజెస్ అంటే డైరెక్ట్ direct ఎక్స్పెన్సెస్. expenses, నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే indirect income, ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్ అంటే డైరెక్ట్ direct income, ఇన్కమ్.
Direct income. డైరెక్ట్ ఇన్కమ్స్. ఒకవేళ డైరెక్ట్ ఇన్కమ్స్ ఇవ్వాల్సింది పొరపాటున డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఇచ్చి సేవ్ చేశారు. మనం చేసింటన్ని చూడాలన్నా, మిస్టేక్స్ చేసింటి కరెక్షన్ చేసుకోవాలన్నా ఆల్టర్‌లోకి వెళ్ళాలి. ఎస్కేప్. ఎస్కేప్. ఇప్పుడు ఆల్టర్‌లోకి వెళ్దాం. ఆల్టర్‌లోకి వెళ్ళి లెడ్జర్‌లోకి వెళ్దాం. ఇప్పుడు మీరు చేసింటన్ని ఇక్కడ ఉన్నాయి. మిస్టేక్ వేశాను కదా! ట్రాన్స్‌పోర్టేషన్ దాన్ని ఓపెన్ చేశా. ఓపెన్ చేసి ఇక్కడ మార్చుకుంటా. డైరెక్ట్ ఇన్కమ్స్. ఇలా మిస్టేక్ చేసింటే సరి చేసుకోవాలి. ఇప్పుడు మీరు చేసింటన్ని సింగిల్ మోడ్. సింగిల్ మోడ్‌లో చేశారు. ఓకే. సో ఇప్పుడు డబుల్ మోడ్‌లో చేద్దాం. డబుల్ మోడ్‌లో లెడ్జెస్‌ని చేద్దాం. అప్పుడు చార్ట్ ఆఫ్ అకౌంట్స్‌లోకి వెళ్ళాలి. లెడ్జెస్‌లోకి వెళ్ళాలి. మల్టీ మాస్టర్స్‌ని క్లిక్ చేయాలి. మల్టీ క్రియేట్‌లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి. క్యాపిటల్ ఏమంటుంది అక్కడ? నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే ఆల్రెడీ క్యాపిటల్ అనేది నువ్వు తీసుకున్నావు. కాబట్టి సేమ్ పేరు ఇవ్వకుండా పక్కన 1 లేదంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఇస్తే అప్పుడు తీసుకుంటది. సేమ్ ఇస్తే తీసుకోదు. క్యాపిటల్ 1 క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ పర్చేజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. పర్చేజ్ 1 పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ ఏముంది? కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. సన్రీ క్రెడిటర్స్. అడ్రస్ రాస్తారమ్మా ఇక్కడ? అడ్రస్ రాయగలుగుతారమ్మా ఇక్కడ? రాయలేరు. కాబట్టి మనం డబుల్ ఎంట్రీ మోడ్ తీసుకోకూడదు. సింగిల్ ఎంట్రీ మోడ్నే ఫాలో అవ్వాలి. సన్రీ డెబ్టార్స్. బ్యాంక్ అకౌంట్స్. రెంట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. వేజెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డిస్కౌంట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ రిసీవ్డ్. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే తీసుకుంటుంది. కరెక్ట్గా ఇస్తే తీసుకోదు. ఇలా కూడా డబుల్ మోడ్లో కూడా లెడ్జెస్ని చేయొచ్చు. స్టెప్ 1 కంపెనీ క్రియేషన్ అయిపోయింది. స్టెప్ 2 లెడ్జర్ క్రియేషన్ అయిపోయింది. స్టెప్ 2 మనకి లెడ్జర్ క్రియేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 3 వోచర్ పోస్టింగ్ చేస్తాం. ఎస్కేప్. ఎస్కేప్. ఇప్పుడు వోచర్స్లోకి వెళ్ళాలి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇక్కడ సింగిల్ మోడ్లో ఇలా కనబడుతుంది. మీరు ఏం చేయాలి? చేంజ్ మోడ్లోకి వెళ్ళి డబుల్ ఎంట్రీ తీసుకోవాలి. అప్పుడు 2 బై అని చూపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? F2లోకి వెళ్ళి యూజ్ CRDR ఇన్స్టెడ్ ఆఫ్ 2 బై డ్యూరింగ్ వోచర్ ఎంట్రీ ఎస్ పెట్టాలి. ఒక్కసారే ఈ యొక్క సెట్టింగ్స్ మళ్ళీ అవసరం లేదు. అప్పుడు CRDR వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఫస్ట్ క్లాస్, థర్డ్ క్లాస్ ఉపయోగపడుతుంది. క్యాపిటల్ బిజినెస్‌కి ఇన్కమా, ఎక్స్‌పెన్సా? చెప్పండి. రైట్ సైడ్‌లోనే మీకు వోచర్స్ కనబడతాయి. రిసిప్ట్, జర్నల్, సేల్స్, పర్చేజ్ అని. ఇప్పుడు క్యాపిటల్ అంటే బిజినెస్‌కి ఇన్కమా, ఎక్స్‌పెన్సా? Income. ఇన్కమ్ అంటే రిసిప్ట్ తీసుకోవాలి. F6. తీసుకొని డేట్ మార్చాలి. డేట్ ఏముంది అక్కడ? 1/4/25. డెబిటా, క్రెడిటా క్యాపిటల్? ఫస్ట్ క్లాస్. డెబిటా, క్రెడిటా? Capital credit. సో Cash debit. మీరు చేసినవన్నీ వచ్చాయి ఎక్కడికి? లెడ్జెస్ అన్ని క్యాపిటల్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. 3 lakhs. డెబిట్ క్యాష్ తీసుకోవాలమ్మా. ఎంటర్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. అక్కడికి ఒక ఎంట్రీ కంప్లీట్. నెక్స్ట్ 2/4 పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. సో నెక్స్ట్ ఏకి తీసుకోవాలి పర్చేజ్ అంటే చెప్పండి. Yeah. రైట్ సైడ్ లో చూడండి. F9. F9. F9 తీసుకోవాలి. పర్టికులర్స్ రేట్ అమౌంట్ చూపిస్తుంది. పర్చేజ్కు సేల్కు మాత్రమే మీరు చేంజ్ మోడ్లోకి వెళ్ళి మార్చాలి. యాజ్ వోచర్. అప్పుడు డెబిట్ క్రెడిట్ వస్తుంది. పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ అంటే డెబిటా, క్రెడిటా? పర్చేజ్ ఏమవుతుంది, కార్తిక్ ఏమవుతుంది? ఏది డెబిట్, ఏది క్రెడిట్? Purchase debit, Karthik credit. పర్టికులర్స్ కింద ఏముంది ఇక్కడ? సిఆర్ ఉందా, డిఆర్ ఉందా? ఏం తీసుకోవాలి? సిఆర్ ఉంది. సిఆర్ ఉందంటే CR Karthik private limited. కార్తిక్ తీసుకోవాలి. డేట్ వాడు ఎలాగా ఇవ్వనివ్వండి, నో ప్రాబ్లం. మీరు కరెక్ట్గా ఎంట్రీస్ పాస్ చేయాలి.
కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. ఎంటర్ ఇచ్చేయండి. ఎంటర్. అమౌంట్ ఎంత? 1 lakh. డెబిట్ ఏం తీసుకోవాలి? పర్చేస్. Purchase. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే. నెక్స్ట్ 3, 4 క్యాష్ అప్పుగా పర్చేజ్ చేసాం. నెక్స్ట్ మరుసటి రోజు మనం ఏం చేస్తున్నాం? డబ్బులు పే చేస్తున్నాం. ఎవరికి? కార్తిక్‌కి. క్యాష్ పే టు కార్తిక్. ఏకి తీసుకోవాలి? మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి పోతుందంటే F5 పేమెంట్. F5 పేమెంట్ తీసుకోవాలి. దీంట్లో డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? క్యాష్ ఏమవుతది? కార్తిక్ ఏమవుతది? క్యాష్ క్రెడిట్, కళ్యాణ్ డెబిట్. కార్తిక్. సో ఇక్కడ డిఆర్ ఉంది. డిఆర్ ఉందంటే కార్తిక్. కార్తిక్. 1 lakh మనం పర్చేజ్ చేసాం. ఎంత ఇస్తున్నాం? 50,000 ఇస్తున్నాం. ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ కరెంట్ బ్యాలెన్స్ 50,000 ఉంది. క్యాష్. సో 3 లక్షలు మన దగ్గర క్యాష్ ఉంది. 50,000 మన బిజినెస్ నుంచి వెళ్తుంది. 2,50,000 మన కరెంట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. చూడొచ్చు. యాక్సెప్ట్ ఆర్ నో. డేట్ మార్చినామా? లేదు. 3, 4 డేట్ మార్చండి. నెక్స్ట్ 5, 4 సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్. సేల్స్ అంటే ఏకి తీసుకోవాలి? F8 F8 చేంజ్ మోడ్ యాజ్ వోచర్. సేల్స్ టు కళ్యాణ్ అంటే దీంట్లో డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? సేల్స్ ఏమవుతుంది? కళ్యాణ్ ఏమవుతుంది? సేల్స్ క్రెడిట్, కళ్యాణ్ డెబిట్. వెరీ గుడ్. ఇక్కడ పర్టికులర్స్ కింద ఏముంది? డెబిట్ ఉంది. డెబిట్ ఉందంటే కళ్యాణ్ మర్చెంట్స్ తీసుకోవాలి. ఎంటర్ ఇచ్చేయండి. అమౌంట్ ఎంత? 1,50,000. సేల్స్ క్రెడిట్ తీసుకోవాలి. నెక్స్ట్ 6, 4 క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్. అప్పుగా సేల్ చేసాం. కళ్యాణ్ డబ్బులు ఇస్తున్నాడు. రిసిప్ట్ అంటే బిజినెస్ ఇన్కమ్. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుంది. F డేట్ మార్చాలి. F6 6, 4 F6. దీంట్లో డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ అంటే కళ్యాణ్ ఏమవుతుంది? క్యాష్ ఏమవుతుంది? క్యాష్ డెబిట్, కళ్యాణ్ డెబిట్. Kalian credit. క్రెడిట్. క్రెడిట్ ఉంది. పర్టికులర్స్ క్రెడిట్ ఉంది. కళ్యాణ్ మర్చెంట్స్ తీసుకోవాలి. 1,50,000 మనం సేల్ చేసాం. వాళ్ళు ఎంత ఇచ్చారు? 1,20,000 ఇచ్చారు. ఇంకా 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. నెక్స్ట్ 10, 4 క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ అంటే ఏకి తీసుకోవాలి? కాంట్రా F4. F4 డేట్ మార్చండి. డేట్ ఏముంది ఇక్కడ? 10, 4. సో క్యాష్ ఏమవుతుంది? బ్యాంక్ ఏమవుతుంది? బ్యాంక్ డెబిట్, క్యాష్ క్రెడిట్. Bank debit, cash credit. వెరీ గుడ్. క్రెడిట్ ఉంది కాబట్టి పైన క్యాష్ తీసుకోండి. అమౌంట్ ఎంత? 70,000. ఎస్బీఐ బ్యాంక్. డినామినేషన్స్ కూడా చూపిస్తుంది. సేవ్. రెంట్ పెయిడ్ 12 ఏకి తీసుకోవాలి. రెంట్ పెయిడ్ అంటే F5 డేట్ మ్యాండేటరీగా మార్చుకోవాలి. డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? రెంట్ ఏమవుతుంది? రెంట్ క్యాష్ డెబిట్, ఏమవుతుంది? క్యాష్ క్రెడిట్. వెరీ గుడ్. రెంట్ డెబిట్, క్యాష్ క్రెడిట్. అమౌంట్ ఎంత? 50,000. వేజెస్ కూడా సేమ్ పేమెంట్ అవుతుంది. డేట్ మార్చండి. 15, 4 20,000. నెక్స్ట్ 19, 4 డిస్కౌంట్ రిసీవ్డ్ ఏకి తీసుకోవాలి? F6. F6 సో F6 డేట్ మార్చండి. 19, 4 డిస్కౌంట్ రిసీవ్డ్ అమౌంట్ ఎంత? 30,000. క్యాష్. సేమ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా సేమ్ అంతే. డేట్ ఎంత? 28, 4 అమౌంట్ ఎంత? 15,000. క్యాష్. ఈ విధంగా మనం ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేసుకోవాలి. స్టెప్ 3 కంప్లీట్. లాస్ట్ ఏముంది? ఎంఐఎస్ రిపోర్ట్ చెకింగ్. ఎస్కేప్. మనం చేసింటన్ని చూడాలంటే డే బుక్ లో ఉంటాయి. ఆల్ట్ F2 ఇచ్చేసి 1/4/34 ఇచ్చామంటే ఆ మంత్ లో చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది మనం. సో డెబిట్ సైడ్ టోటల్ గా మనకి 1,70,000 ఉంది. క్రెడిట్ సైడ్ 1,95,000 ఉంది. 1,95,000 నుంచి 1,70,000 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 25,000. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, బ్యాంక్ బ్యాలెన్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. 5,45,000, 5,45,000.
అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, కాంట్రా ఓచర్లో ఒకటి పోస్ట్ అయింది, పేమెంట్లో 3 ఉన్నాయి, పర్చేజ్లో 1, రిసిప్ట్లో 4, సేల్స్లో 1, గ్రూప్స్ 28, లెడ్జెస్ 22, ఓచర్ టైప్స్ 24, కరెన్సీస్ 1. ఈ విధంగా ఎస్కేప్. మీరు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. ఈ ప్రాబ్లం అయిపోయింది. లెఫ్ట్ సైడ్ కంపెనీ క్రియేట్. సెకండ్ కంపెనీ ఏముంది? కార్తిక్ ఐటీ సొల్యూషన్స్. కార్తిక్ అవి అడ్రస్ ఇవన్నీ అవసరం లేదు, ఎంటర్ ఇచ్చాడు. యాక్సెప్టర్ నో, ఎస్. ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, రిమైనింగ్ అని నో పెట్టండి, అంతే. మళ్ళీ క్రియేట్లోకి వెళ్తారు. ఇంకా 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్స్ ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. క్రియేట్లోకి వెళ్తారు, లెడ్జెస్లోకి వెళ్తారు. వీటిలో ఏమేమి లెడ్జెస్ ఉన్నాయో అన్ని క్రియేట్ చేస్తారు. స్టెప్ 1 కంపెనీ క్రియేషన్, స్టెప్ 2 లెడ్జర్ క్రియేషన్, స్టెప్ 3 ఓచర్ క్రియేషన్, ఎంఐఎస్ రిపోర్ట్ చెకింగ్. ఇలా రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్ చేసేసారు. సో ఇది ఈరోజు యొక్క టాస్క్. 1-2 సార్లు వీడియో చూడాలి, కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఓకే, సో నేను ఎడిట్ చేసి మీకు కంటెంట్ నీట్గా పెట్టేస్తాను. ఓకే, డేటాని సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ కొంచెం కన్ఫ్యూజ్ అయింది కదా, సో దాన్ని నీట్గా సెర్చ్ చేసి సెటప్ చేసి ఇస్తాను. సో వీడియో లైక్ ఎడిట్ అవ్వడానికి 1 అవర్ టైం పడుతుంది. ఓకే, ఏంటంటే రెండరింగ్ అవ్వాలి కదా, సో అది కాబట్టి కొంచెం 1 అవర్ 2 అవర్స్ లేట్ అవుతుంది. తర్వాత అప్లోడింగ్ అవుతుంది. అది మళ్ళీ మీరు నైట్ చూసుకోవచ్చు, టుమారో చూసుకోవచ్చు. ఓకే, యా, ఓకేనమ్మా. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియర్ గైస్? డోంట్ వరీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా తెలుస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఫర్దర్ క్లాసెస్లో నీట్గా తెలుసుకుంటూ వెళ్తారు. ఫస్ట్ కాన్సెప్ట్ కొంచెం అటు ఇటు ఉన్నా వెళ్ళే కొద్దీ స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకేనా గైస్? క్లియర్ మా? ఎనీ డౌట్స్? యా, సో రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యాక్టివేషన్ చేసుకోండి లైసెన్స్. ఓకేనా? డన్ గైస్. సో లైక్ టుమారో